ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత రచ్చకెక్కి అంతా సెట్ చేసుకోవాలి. ఇలాకాలోనే ఆగమాగం ఉంటే మిగతా జిల్లాల్లో అట్లట్లే ఉంటుంది పరిస్థితి. అందుకే తొలి గడప తన పొలిటికల్ పిచ్ ను బాగు చేసుకునే పనిలో పడ్డారట వైసీపీ అధినేత. సొంత జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలను దారిలో పెడుతున్నారట. మొహమాటం లేకుండా లీడర్లకు ఎంట్రీ ఎగ్జిట్ చెప్పేస్తున్నారట. లేటెస్ట్ గా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి లైన్ క్లియర్ చేసి సరికొత్త చర్చకు తెరలేపారు జగన్. ఈ మార్పుతో స్థానిక పోరులో సక్సెస్ అవుతారా? చేజారిన సీటును తిరిగి నిలబెట్టుకుంటారా? సొంత జిల్లాలో పరిస్థితులను సెట్ రైట్ చేస్తున్న జగన్. జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్ గా రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ బలమైన అస్త్రం. సుధీర్ రెడ్డిని తప్పించి రామసుబ్బారెడ్డికి బాధ్యతలు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. అందుకే ముందు సొంత జిల్లాలో పరిస్థితులను సెట్ చేసుకునే పనిలో పడ్డారట వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెంచారు. ఎక్కడా మొహమాటానికి తావు లేకుండా పార్టీ పటిష్టమయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇన్ఛార్జ్ స్థానం నుంచి తప్పించి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలిచ్చారు జగన్. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో వైసీపీ క్యాడర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి దగ్గరయ్యారు. సుధీర్ రెడ్డి గెస్ట్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో లోకల్ లీడర్లు పక్క చూపుడు చూశారు. ఫైనల్ గా కార్యకర్తల కన్ఫ్యూజన్ కు రామసుబ్బారెడ్డి నియామకంతో తెరదించేశారు వైసీపీ అధినేత జగన్. జమ్మలమడుగు పాలిటిక్స్ లో రామసుబ్బారెడ్డి యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జమ్మలమడుగులో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న పున్నపురెడ్డి కుటుంబానికి టీడీపీలో చెరగని ముద్ర ఉంది. అదే కుటుంబం నుంచి కీలక నాయకుడిగా ఉన్న రామసుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ రేసులో రామసుబ్బారెడ్డి పేరు వినిపించినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. అయితే అక్కడ ఆదినారాయణ రెడ్డి దూకుడును ఎదుర్కోవడంలో సుధీర్ రెడ్డి వెనకబడిపోతున్నారని వైసీపీ అధిష్టానం భావించిందట. అందుకే సుధీర్ రెడ్డి ప్లేస్ లో బలమైన నేతగా ఉన్న రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఆదినారాయణ రెడ్డిని ఢీకొట్టేందుకు అన్ని విధాలుగా రామసుబ్బారెడ్డి బలవంతుడు అని పార్టీ భావిస్తోందట. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆయన సేవలను పార్టీ కోసం వాడుకుని 2029లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకు సుధీర్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి నియామకంపై సుధీర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. దాంతో సుధీర్ రెడ్డి దారెటు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగు అంటేనే వేడెక్కే రాజకీయం మరోసారి వార్తల్లోకెక్కింది. రాజకీయాలకు జూనియర్ అయిన సుధీర్ వర్సెస్ సీనియర్ పొలిటీషియన్ ఆదినారాయణ రెడ్డిగా ఇన్నాళ్లు రాజకీయం నడిచింది. ఇప్పుడు సీనియర్ లీడర్ రామసుబ్బారెడ్డి వర్సెస్ సీనియర్ లీడర్ ఆదిగా మారబోతోంది. గతంలో వీరిద్దరూ తలపడిన ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి పై చేయి సాధించారు. అదే వార్ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయింది. ఆదినారాయణ రెడ్డిని ఢీకొట్టి రామసుబ్బారెడ్డి ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నదే చర్చ. జగన్ నిర్ణయంతో ఆ రెండు కుటుంబాల మధ్య మరోమారు పోరు షురూ అయినట్లయింది. లోకల్ దంగల్ సమీపిస్తున్న వేళ జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఎంత మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి మరి.